గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? నాకైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే బాగుంది. ఎందుకంటే పేదలకు మాత్రం మంచి చేస్తున్నారు. ఉన్న వాళ్ళకి ఎలా ఉందో మనకు తెలియదు, కానీ పేదలకు మాత్రం మంచి చేస్తుంది. ఈ కరోనా టైంలోని అనేక విధాలుగానే పేదలకు మాత్రం మేలు జరుగుతుంది. దానివల్ల అయితే ప్రభుత్వం మాత్రం బాగుంది. నెక్స్ట్ వరకు ఈ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాను. పెట్రోల్ డీజిల్ విపరీతంగా రేట్లు పెరిగాయి కదా, అది మనకైతే అది కేంద్రం సంబంధించింది కాబట్టి మరి అన్ని ఇండియా అంతా అదే రేట్లు ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రం మనం ఏమనలే, అది కేంద్రం సంబంధించింది. ఓకే, ఇంకేంటి? అమ్మఒడి అనేది పిల్లలకి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేనిది అమ్మఒడి. ఎంత అప్పుల్లో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రం వేస్తున్నారు. అది చాలా గ్రేట్ అనమాట. ఫీజు రివర్మెంట్ ఎలా ఉంది? అది మరి పేదలకి అందరికీ అనుకూలంగా ఉండదు కదా. ఈ రోజుల్లోని ఫీజులు కట్టి చదవాలంటే ఎంతో కష్టం. అది ఏంటి పీజీ రిపెన్షన్ ఇస్తున్నారంటే ఎంతో మేలు కదా, చాలా గ్రేట్ అనమాట. ఆరోగ్యశ్రీ ఎలాగ ఉందండి? ఆరోగ్యశ్రీ కూడా మా మిసెస్గా అదేంటి 50,000 ఆరోగ్యశ్రీలోని ఆపరేషన్ చేయించాను. అది నేను అదేంటి 50,000 చేయించాలంటే ఎంత కష్టం, చాలా మేలు అనమాట. మద్యపానం అంటే మరి ఇంకా కంట్రోల్ చేస్తే ఇంకా మంచిది. తాగుమతులు ఎక్కువ అయిపోయారు కదా, మరి కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. అదేంటి ఈరోజు సంపాదించిన దాంట్లో సగం తాగుడికే సరిపోతుంది కాబట్టి ఇంకా కంట్రోల్ చేస్తే ఇంకా మంచిది. చాలా మంచిది అనమాట. జలయజ్ఞం కోసం పోలవరం ప్రాజెక్టులు గట్రా కడతామని చెప్పారు కదా, ఇప్పుడు అది ఎంతవరకు? జగన్ ప్రభుత్వంలో అది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా వచ్చే సంవత్సరం ఓపెనింగ్ కూడా అయిపోద్ది. గ్రేట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు, గ్రేట్. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారు? అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది. అనేక పథకాలు పెట్టి అనేక మందిని ఆదరిస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. చాలా అనమాట. ఒక డ్వాక్రా చూసుకున్నా, నెక్స్ట్ ఇది కార్పొరేటర్ల ద్వారా డబ్బులు వేస్తున్నా. ఈరోజు ఏ ప్రభుత్వం వేసింది? అందరూ దోచుకునే వాళ్ళు తప్ప పెట్టేవాళ్ళు లేరు. మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఏం చేస్తున్నారంటే అప్పు చేసినా ఈ రోజులు పెట్టేవాడు ఎవడున్నాడు, అప్పు చేసి మింగేసే వాళ్ళు ఉన్నారు. కానీ చాలా గ్రేట్ అనమాట. అంటే పక్క ఇల్లు నిర్మించిస్తానన్నారు కదా, దాన్ని బట్టి అది ఇల్లు ఇస్తారు, గ్యారెంటీకి ఇస్తారు. ఇప్పుడు కొంతమందికి క్లియర్ అయినా నెక్స్ట్ కొంతమందికి అలా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రం ఆర్థికంగా ఉన్నప్పుడే ఇలా చేస్తుంటే అదే ఆర్థికంగా ఇంకా డెవలప్ అయినప్పుడు ఇంకా భయంకరంగా చేసిన ఈ కరోనా సీజన్లోనే ఈ రకంగా చేస్తున్నారంటే వేరే ప్రభుత్వం అనుకోండి, ఈ వేరే ప్రభుత్వంలో ఈ కరోనా టైంలో వేరే ప్రభుత్వం ఉందనుకోండి, ప్రజలు ఎంతో ఇబ్బంది పడిపోవాలన్నమాట, ఎంతో నలిగిపోవాలన్నమాట. కానీ ఈ ప్రభుత్వంలో ఈ కరోనా సీజన్లో ఈ ప్రభుత్వంలో చాలా ప్రజలు మేలుగానే ఉన్నారు. అంటే నవరత్నాలు 9 పెట్టారు కదా జగన్ గారు, అన్ని పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అన్నీ అందుబాటులో, అన్నీ కూడా మేమే పొందుకుంటున్నాం. అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఎవరికి మాట అన్నది అన్నీ నెరవేరుస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు వస్తారు, చంద్రబాబు నాయుడు వస్తారు, జగన్మోహన్ గారు వస్తారు. ఇంకెవరు వస్తారు? ఆయనకే ఓటేస్తారు. ఇప్పుడు లేని వాళ్ళకి ఆయన కావాలా, ఉన్న వాళ్ళ సంగతి మనం ఏం. కానీ లేని వాళ్ళకి మాత్రం లేని వాళ్ళు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలా, అదనమాట. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారు పరిపాలించేది బాగుందా లేదా? పరిపాలన బాగానే ఉంది, మధ్యంగా చేసి వాళ్ళే చేస్తున్నారు. 6 నెలలు అయిందండి బాబు మాకు తీసేసి. మేము రెక్కలతో కొట్లాడి తినేవాడు అండి, మాకే ఆధారు లేదండి. మాది మోడీ డబ్బులు వేస్తున్నాడమ్మా, ఆ డబ్బులు కూడా మాకు రాత లేదండి బాబు. అది పక్కటానికి కట్టంగా ఉంటుందండి. ముసలోళ్ళు అండి కొడుకులు ఉన్నారండి, ఎవరి దాళ్ళే తెచ్చి తిన్నారా, మా యొక్క చూస్తాలు లేదండి బాబు. ఎలాగుందండి బియ్యాలు గట్ట వస్తున్నాయండి బాబు, పింఛని తీసేసేది. మాకు డబ్బులు కూడా పట్టాలు వేసండి, 20,000 వేస్తున్నాడు మోడీ అన్నారండి, అవి కూడా లేవండి బాబు. ఇల్లు పట్టాలు ఏమైనా వచ్చినాయా? ఇల్లు పట్టాలు రాలేదండి. ఇదే పట్టండి ఇస్తాము అన్నారండి, ఇది కూడా రాలేదండి. ఇంకా
బాబు 60 సంవత్సరాలు మట్టి చంపుతున్నామండి బాబు ఇక్కడ ఇదే తాను ఇస్తాం అన్నారు. ఇంకా ఇది కూడా మాకు ఇవ్వలేదండి. ఎలా ఉందండి 2 అబ్బాయిలు ఎవరికి సారాలు లేవండి. ఇందులో ఒకరు అందులో ఒకరు. రేట్లు గట్ట పెరిగిపోయినాయి కదా, ఆయిల్ రేట్లు. అంటే కూరగాయలు పప్పు ఉప్పు రేట్లు పెరిగిపోయాయి కదా. ఇంకా మామూలుగా పెరిగిపోయాయండి. మరి తింటాం తప్పుతుంది అని బాబు అలాగుందో లేక ఎక్కువగా తెచ్చుకున్నాయి. అందులో కొంచెమే తెచ్చుకుని సరిపెట్టుకుని తింటున్నామండి బాబు. మాకు దాఖలాలు గట్టా లేవండి. దాఖలాలు అలా ఉండి దాన్నండి దాఖలాలు తీసేసారండి. తీసేస్తే మరి డబ్బులు కూడా అగేవండి. మరి మళ్ళీ అటోని ఎలా పోతామండి బాబు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? అది చంద్రబాబు ఎందుకు తీశారు? అదే మరి చంద్రనాథ్ బాబు అన్నారు చెప్పు పెన్షన్ కదా బాగా ఇచ్చిపోరండి. ఇప్పుడే తీసేసారండి బాబు ఎక్కాక మా పెన్షన్ తీసేసారు. ఒక ఇంట్లో 2 ఒకరికి ఇస్తామన్నారు. ఈయనేమండి తాళ్ళు గీచివ్వరండి. కొన్ని చెట్లు ఎక్కువరండి. ఆయన ఇప్పుడు చెట్లు ఎక్కటం లేదండి. ఇంకోండి ఆపరేషన్ అయింది పడిపోతే దాని మీద పడిపోతే ఆపరేషన్ చేయించారు. మరి అలాగే 10 నెలలు కొనుక్కు తెచ్చుకుని నమ్ముకుంటాను బాబు. అదండి బతుకు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం బాగుందా? దాని పనితీరు ఎలా ఉంది జగన్ గారిది? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి బాగానే ఉంది, కానీ పింఛనీళ్ళు కూడా బాగానే ఇస్తున్నారు. కాకపోతే డీజిల్ రేటు బాగా రేటు పెంచాడు. అదండి రేటు పెంచి 110 రూపాయలు అయిపోయింది లీటరు. అదండి లీటర్ 110 రూపాయలు అయిపోయిందండి. అదండి ఇది కూడా బాగానే ఇస్తున్నాడండి. అదే పెన్షన్ ఇస్తున్నారా మీకు? పెన్షన్ ఇస్తున్నాడండి, బాగానే అందుతాయండి. వారంటీ కూడా బాగానే చెప్తాడండి. వాలంటీర్లు అన్ని పథకాలన్నీ చెప్తున్నారు. పథకాలని బాగా చెప్తాడండి. ఏమొచ్చినా ఏం చేసినా ఆయన చెప్తాడండి. అది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి కదా? పెట్రోల్ రేట్లు పెరిగినాయండి. డౌన్ చేయమని అడుగుతున్నామండి. అంతేండి. అంతేనా? అదే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు వస్తారంటారా, మన ఈయన వస్తారంటారా చంద్రబాబు? ఏం తెలియదు, ఏం చెప్పలేం కదా ఎవరు వస్తారు ఏంటి అనేది చెప్పలేం. నవరత్నాల పథకాలన్నీ సమానంగా అందుతున్నాయి. సమానం అందరండి. అమ్మఒడి ఎలా ఉంది? అమ్మఒడి బాగానే ఉందండి. బాగుందా? బాగుందండి. రేషన్ మొత్తం ఇస్తున్నారు మీ ఇంటికి? వస్తుంది. వస్తున్నాయండి. పెన్షన్ కూడా ఇంటికి వస్తుందండి. నిత్యావసర సరుకులు విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి, దాని మీద నిత్యావసర వర్షంలో కూడా రేట్లు కూడా కొద్దిగా పెరిగినాయండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి, అన్నీ బాగానే అందుతున్నాయి మాకు. వికలాంగుల పెన్షన్ మీకు ఎంత? వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ పర్లేదు బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. అదే పెట్రోల్ డీజిల్ గట్ట విపరీతం పెరిగింది కదా, దాన్ని గ్యాస్ అయ్యి ఉన్నాయి, అది ఒకటి వచ్చిందండి. మాకు గ్యాస్ వాడతాం, దానివల్ల రేట్ ఎక్కువగా ఉంది. దానివల్ల తగ్గించాలని చెప్పండి. గ్యాస్ విపరీతంగా రేట్లు పెరిగాయి కదా, దాని మీద గ్యాస్ కొద్ది రేటు తగ్గించాలి. నిత్యావసర సరుకులు రేట్లు కొంచెం అయ్యే రేట్లో ఉన్నాయండి. మరి అంటే మా చిన్న వ్యాపారస్తులకి చేసుకున్నాక కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే ఇబ్బందిగా. అయితే మీకు ఏంటి ప్రాబ్లం? మీ పథకాలు ఉన్నాయి కదా, జగన్ గారి పథకాలు మీకు అన్నీ అందుతున్నాయా? పథకాలు నాకు ఏమీ అందలేదండి. మరి ఆయన పెట్టిన పథకాలు ఏమీ అందలేదు. పింఛను మాత్రం వస్తుంది అంతే, 3000 వస్తుంది. అదే పెంచుతారన్నారు కానీ ఇప్పుడు ఇంకా పెంచలేదు. ఇంకా అదే రైస్ వస్తుందండి. రైస్ వస్తుందండి. చంద్రబాబు ఈ జగన్ వాళ్ళు ఇస్తున్నారండి అది రైసు. అంటే 15 కేజీలు అండి మాకు. అంటే ముగ్గురు అండి, అంటే మా అబ్బాయి, నేను, మా ఆవిడ. ఇంటికి తీసుకొస్తున్నారు. ఒకటి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అంటే ఎలుముద్దలు పడతలేదండి. మళ్ళీ మౌలి గారు మాత్రం తర్వాత 2వ టిప్ ఇస్తున్నారండి.
రెండు ఇప్పిస్తున్నారు. అదే కరెంటు కూడా విపరీతంగా రేట్లు పెంచేసి ఇచ్చారు. కరెంటు మాకు లిమిట్గా వస్తుందండి. 400 వస్తుంది మాకు కరెంటు. కెమెరా వైపు చూసినా కరెంటు రేటు ఎక్కువనే ఉందండి. మరి అది దాని గురించి కూడా చూడాలండి. ఇప్పుడు చెత్త పన్ను కూడా వేస్తుంది ప్రభుత్వం, దానివల్ల మీ అభిప్రాయం? చెత్త పన్ను వేస్తున్నారండి. అది మరి మనకి ఇంకా రాలేదండి. మాకు ఇంకా రాలేదు. ఆ సైడ్ అయ్యి ఉన్నదండి, ఈ సైడ్ రాలేదు ఇంకా. మున్సిపాలిటీ అనేది 50 వార్డు అండి. ఆ వార్డులో మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఇంకా వసూలు చేయలేదు. మరి డబ్బులు మాత్రం వసూలు చేయలేదండి. మరి వసూలు చేస్తారంట. ఈ నెల నుంచో నుంచి వస్తారంట. నవరత్నాలు అన్నీ మీకు సక్రమంగా నవరత్నాలు ఏమీ అందలేదండి మాకు. ఆరోగ్యశ్రీ ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ కార్డు మాకు కార్డు ఉంది కానీ మేము ఇంకా వెళ్ళలేదు. హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇంకా ఉపాయించలేదు. ఇంకా దేనికి ఉపాయించలేదు ఇంకా. అమ్మఒడి ఏమైనా పడుతుందా మీకు ఇంట్లో పిల్లలు? అమ్మఒడి మా పెద్దోళ్ళు అండి మాకు.